మూవీకి మార్చుకున్నప్పుడు కూడా థియేటర్ రిలీజ్ అనుకోలేదు సార్ యాక్చువల్గా. హ్మ్. థియేటర్స్ రిలీజ్ అనుకోకుండా ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుని రాసుకున్నాను అనమాట. ఓకే. ఓటీటీ మూవీస్ వస్తున్నాయి కదా, అవును. ఆ ఓటీటీ కోసం అని చెప్పి రాసుకున్నా కదా. అగ్లీ స్టోరీ. రాసుకున్న తర్వాత సినిమా చేస్తూ నేనైతే బాగా నమ్మాను సార్ యాక్చువల్గా. హ్మ్. ఎలా అంటే ఓటీటీలో బాగా చూస్తారు అనుకున్నా. ఓకే. సినిమా అయ్యేసరికి మా హీరో నందు గారికి, హ్మ్. తర్వాత అవిక గారు, మా ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కూడా థియేటర్స్కి కూడా వెళ్దాం అని అన్నారు వాళ్ళు. హ్మ్. 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 థియేటర్స్కి వెళ్తే నాకు భయం వేసింది అనమాట. థియేటర్లోకి వెళ్తే సినిమాకి ఆడియన్స్ ఎవరైనా సరిగ్గా రాకపోతే ఫ్లాప్ డైరెక్టర్ ఒక ముద్ర పడిపోద్ది జనాలు రాకపోతే. హ్మ్. హ్మ్. ఇప్పుడున్న దాని మీద క్రౌడ్ని మనం ఆడియన్స్ని థియేటర్కి పుల్ చేయకపోతే సినిమా బాగున్న పెద్ద స్టార్ హీరోలు వాళ్ళు ఉంటేనే థియేటర్స్కి వస్తున్నారు సార్. హ్మ్. ఒక మీడియం రేంజ్ హీరోస్, మిడ్ అంటే ఇక్కడ హీరోస్. థింగ్ మీరన్నది ఏంటంటే, ఇది హానెస్ట్ అటెంప్ట్. ఈ సీరియస్ అంటే ఇదేదైతే ఉందో ఫిల్మ్ సీరియస్ ఫిల్మ్. ఎస్ సార్. మనం థియేటర్‌లో చెయ్యమా అంటే చెయ్యమని కాదు. కొన్నేంటంటే థియేటర్‌లో మనకి మాస్ ఫైట్స్, సాంగ్స్ లేదంటే ఏదైనా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇలాంటివున్నప్పుడు ఎక్కువ సెలబ్రేట్ చేస్తారు. అవును కానీ సార్. ఈ ఫిల్మ్ చాలా కాన్సంట్రేట్‌గా సీరియస్ నోట్‌తో చూస్తే మనం ఒక సీరియస్ నోట్‌తో పాటు ఒక మెసేజ్ ఇస్తున్నాం కాబట్టి అవును సార్. మీరన్నట్టు ఓటీటీ అనేది గుడ్ చాయిస్ అప్పట్లో స్టార్టింగ్‌లో. అవును సార్. ఓటీటీ కోసం రాసుకుని ఎగ్జాక్ట్‌గా నేను అలాగే ఎగ్జిక్యూట్ చేశానన్నమాట సినిమా అంతా కూడా. హ్మ్. తర్వాత థియేటర్‌లోకి కూడా వెళ్తే బాగుంటది